టెన్షన్లో నేనేం చేస్తున్నానో నాకే అర్థం కావట్లేదు. పైగా ఆ గంగొకర్తి, దాన్ని చూస్తేనే నాకు ఇరిటేషన్గా ఉంది. చూడు, నీకు ఇరిటేషన్ వచ్చినా ఫ్రస్ట్రేషన్ వచ్చినా ఈ ఎంగేజ్మెంట్ అయ్యే వరకు కంట్రోల్ చేసుకుని స్మైల్ ఫేస్ తోనే ఉండు. లేదు అంటే మొదటికే మోసం వస్తుంది. ఏంటి మీరు ప్రతి విషయానికి రిస్ట్రిక్ట్ చేస్తున్నారు? నేనేమన్నా చిన్నపిల్లనా? అక్కడికి మీరు చెప్పిందే చేస్తున్నాను కదా. ఇంకా తగ్గి బ్రతకాలంటే ఏం చేయాలి? తగ్గాలి. మనకు కావాల్సింది జరగాలి, కోరుకున్నది దక్కాలన్నప్పుడు తగ్గాలి. ఈ నిశ్చితార్థంతో నువ్వు విశ్వనాథ్ కూతురివి, విజయేంద్ర ప్రతాప్ మేనకోడలివన్న నిజం ప్రపంచానికి తెలుస్తుంది. నీ రెస్పెక్ట్, హోదా ఎంత స్థాయికి వెళ్తాయో తెలుసా? ఈ పెళ్లితో తరతరాలు కూర్చొని తినే అంత ఆస్తి మన సొంతం అవుతుంది. ఈ పెళ్ళయ్యేంత వరకు ఓపిక్గా ఉండు. ఆ తర్వాత ప్లాన్ చేసి ఆస్తిని దక్కించుకుందాం. అండర్స్టాండ్? ఓకే. మా రుద్ర వల్ల రికవరీ చేయగలిగాం, లేకపోతే కోట్లలో నష్టం వచ్చేది. అందుకే నెక్స్ట్ ఏ ప్రాజెక్ట్ అయినా డీల్ చేసే ముందు రుద్ర దగ్గర అడ్వైస్ తీసుకోమన్నాను. అందుకే కొంచెం నేర్చుకోనిలే అని గ్యాప్ తీసుకోమన్నాను. ఓ వెరీ గుడ్. రుద్ర బాక్సింగే కాకుండా మీ బిజినెస్ ఎఫైర్లు కూడా చూసుకుంటున్నాడనమాట. రుద్ర చాలా రెస్పాన్సిబుల్ పర్సన్ విశ్వ. తనకు ఏది ఎవ్వరూ ఇది చెయ్యి అది చెయ్యి అని చెప్పక్కర్లేదు. అన్నీ తనే భుజానేసుకుని బాధ్యతగా చేస్తుంటాడు. ఎవరికి ఏ హెల్ప్ కావాలన్నా చేయడానికి రెడీగా ఉంటాడు. అందరి గురించి చాలా బాగా ఆలోచిస్తాడు. నేను గమనించాను, తనలో ఒక తెలియని స్పార్క్ ఉంది. మనం ఎంత లోలో ఉన్నా తనతో మాట్లాడితే అంతా సెట్ అవుతుంది. ఇన్ఫాక్ట్ గంగకి నేను ట్రైనింగ్ ఇవ్వటానికి ఒప్పుకోవడానికి కారణం కేవలం రుద్ర. రుద్రలో గంగను గెలిపించాల తపరుంది. అది నాకు బాగా నచ్చింది. నాన్న, అమ్మ పిలుస్తుంది. మీ చిన్నబ్బాయా? అవును విశ్వ. పేరు? వంశీ. ఏం చేస్తున్నావు? ఈ ఇయర్తో స్టడీస్ కంప్లీట్ అయిపోతాయి. ఫ్యామిలీ బిజినెస్ చూసుకోవాలనుకుంటున్నాను. నెక్స్ట్ వంశీ కూడా బిజినెస్ టేక్ ఓవర్ చేయడానికి రెడీగా ఉన్నాడు. వీడు ఇప్పుడిప్పుడే సూపర్ మార్కెట్ మెయింటెనెన్స్ లో అప్పుడప్పుడు వాళ్ళ వదినికి హెల్ప్ చేస్తుంటాడు. గుడ్. ఎంతైనా మీది బిజినెస్ ఫ్యామిలీ కదా, అందుకే మీ వారసులకు వేరే ప్రొఫెషన్ చూసుకోవాల్సిన అవసరమే లేదు. నాకే ఏ వారసులు లేరు. నాకు కూడా వారసుడు గనక ఉండుంటే వాణ్ణి కూడా బాక్సింగ్ ఛాంపియన్ చేసి ఉండేవాణ్ణి. బ్యాడ్ లక్. ఇట్స్ మై ఫేట్. మగపిల్లాడు పుడితేనే వారసత్వం అనేది కాదుగా. కూతుర్లు కూడా వారసులే. ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి ఇంటికొచ్చింది అంటారు. మీకే ముగ్గురు వారసులు ఉన్నారు. మీకు ఏమైనా చెప్తారు. కొడుకుని మించిన వారసుడిని నేనే అనిపించుకోవడానికి ఇదే కరెక్ట్ టైం. అవును బాబాయ్ గారు, మేమంతా ఉండగా విజయేంద్ర ప్రతాప్ గారి నేమ్ అండ్ ఫేమ్ ఎప్పటికీ ఫేడ్ అవుట్ అవ్వదు. వెయిట్. నువ్వు కేవలం ఈ ఇంటి అల్లుడివి. కలిసున్నంత మాత్రాన ఇంటికి వారసుడు కాలేవుగా. ఈ కుటుంబానికి అసలైన వారసుడు రుద్ర ప్రతాప్. ఇట్ ఈస్ అన్డౌటెడ్ ఫ్యాక్ట్. అకార్డింగ్ టు మై పర్సనల్ పర్సెప్షన్, ఎప్పటికైనా విజయేంద్ర ప్రతాప్ గారి అసలైన వారసులు రుద్ర, సూర్య, వంశీ. దట్స్ ఇట్. నువ్వు జస్ట్
కేర్ టేకర్వి. ఇప్పటికైనా నీ బిజినెస్ని నువ్వు ప్లాన్ చేసుకో. అదే నీకు గౌరవం. గాట్ ఇట్? అరే గాలిపోయిందా? కూల్ డ్రింక్ లో గ్యాస్ పోయినది, ఎలా తాగలా అని ఆలోచిస్తున్నాను. బాబాయ్ గారు మీరు కూర్చోండి, నేను ఇప్పుడే వస్తాను. రండి. హాయ్. హాయ్ విశాల్. ఇదిగో విశ్వనాథ్ గారు. నమస్తే సార్. వెల్కమ్. నమస్తే. నమస్కారం బాబు. అబ్బాయి బాగున్నాడు కదా? బుద్ధిమంతుల్లాగే ఉన్నాడు. ఆ అమ్మాయితో ఎలా వేగుతాడో అసలే పొగరబోతు. ఊరుకో శకుంతల, సుధ వింటే బాధపడుతుంది. విజయేంద్ర పేరు పక్కగా. వీరు విజయేంద్ర ప్రతాప్ గారు, మా బావగారు. నమస్తే. శకుంతలాదేవి. నమస్తే. నమస్కారం. మేనత్త మేనమామలుగా వీరే బాధ్యత తీసుకున్నారు. పెద్దలుగా ఈ నిశ్చితార్థాన్ని జరిపిస్తున్నారు. నమస్కారం అండి. మామయ్య, ఇక్కడే నుంచోబెట్టి మాట్లాడితే ఏం బాగుంటుంది? రండి లోపలికి వెళ్దాం. లోపలికి రండి. రండి.